మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి బీసీ సంక్షేమం, ఉద్యోగ, యువజన, మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ, ఉద్యోగ, యువజన, మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్లు మాట్లాడుతూ 1827 ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా గ్రామంలో జన్మించిన జ్యోతిబా పూలే ఆనాటి సమాజంలో ఉన్న అసమానతలకు, వివక్షతలకు, విద్వేషాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని, సమాజం నుండి వీటిని రూపుమాపాలంటే ప్రజలను విజ్ఞానవంతులను చేయడమే పరిష్కారమని భావించి స్త్రీల కోసం అనేక పాఠశాలలను నెలకొల్పి వారిని విజ్ఞానవంతులను చేసిన గొప్ప విజ్ఞానవంతుడని కొనియాడారు. ముందుగా తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి తద్వారా సమాజంలోని మహిళలకు చదువును అందించిన గొప్ప మార్గదర్శి అని, అదేవిధంగా వివక్షతకు, విద్వేషాలకు వ్యతిరేకంగా అనేకమైన గ్రంథాలను రాసి ప్రచురించిన గొప్ప తత్వవేత్త అని వారు కొనియాడుతూ మనందరికీ వారు ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్న కుమార్, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, సమాచార సమితి అంజయ్య, బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య, నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, నల్పరాజు వెంకటేశ్వర్లు మరియు బెల్లి నాగరాజు యాదవ్, చల్ల కోటేష్ యాదవ్, నోముల క్రాంతికుమార్ యాదవ్, ఖమ్మంపాటి కనకయ్య, కె కృష్ణయ్య, దూదిగామ స్వామి, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి శంకర్, దుర్గా, వల్ల కీర్తి శ్రీనివాస్, సదానంద్, రుద్ర వెంకటాచారి, కూరెళ్ల రవీంద్రాచారి, కర్ణాటి ధనుంజయ్య, పులిపాటి వెంకటయ్య, పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.